రాజధాని అమరావతికి చట్టబద్ధత కల్పించడంపై వైకాపాదేమో సెల్ఫ్ గోల్, టీడీపీదేమో సెల్ఫ్ డబ్బా. కాంగ్రెస్ పార్టీ మొదటి నుండి కూడా ఒకే స్టాండ్ మీద ఉంది. ఒకే రాష్ట్రం, ఒకే రాజధాని, అది అమరావతి. దేవతల రాజధాని అమరావతి, ఆంధ్రుల రాజధాని అమరావతి. ఇది కాంగ్రెస్ స్టాండ్ మొదటి నుండి కూడా రాజధాని అమరావతి విషయంలో. కానీ వైకాపాది టోటల్ గందరగోళం, కన్ఫ్యూజన్, సెల్ఫ్ గోల్ కొట్టుకోవడం. 2019 ఎన్నికలకు ముందేమో ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి అన్నారు. 2019లో అధికారంలోకి వచ్చిన తర్వాత విశాఖపట్నం రాజధాని అంటూ 3 ముక్కలాట ఆడారు. ఇప్పుడేమో మళ్ళీ మావీ గన్ అంట, అంటే మచిలీపట్నం, విజయవాడ, గుంటూరు. బహుశా రేపు మన్నాడు శ్రీవి పుల్ అని ఇంకొక ప్రపోజల్ పెట్టచ్చు. శ్రీ అంటే శ్రీకాకుళం, విఏ అంటే విజయవాడ, పుల్ అంటే పులిందుల. కాబట్టి రాజధాని విషయంలో వైకాపా పూర్తి గందరగోళంలో ఉంది, సెల్ఫ్ గోల్ కొట్టుకుంది. ఇక తెలుగుదేశం పార్టీది సెల్ఫ్ డబ్బా. ఇదేమీ కొత్తగా వచ్చిన రాజధాని కాదు, 10 ఏళ్ల ముంటి అక్కడ నుండే పరిపాలన సాగుతూ ఉంది. 2 సార్లు ప్రధానమంత్రి వచ్చి శంకుస్థాపన చేశారు. ఏదో వేరే సాడు రాజధాని ఉన్నట్టు, దాన్ని ఇక్కడికి మార్చినట్టు, అదేదో పెద్ద ఘనకార్యమైనట్టు, కనీ విని ఎరుగని అభివృద్ధి సాధించినట్టు, అద్భుతం సాధించినట్లు సంబరాలు చేసుకోవడము, ప్రతిదీ అతి ఎక్కువ చేస్తున్నారు టీడీపీ వాళ్ళు. అతి సర్వత్రా వర్జయేతని పెద్దోళ్ళు చెప్పింది అందుకోసమే. కాబట్టి ఇక్కడ సెల్ఫ్ డబ్బా ఎక్కువ అయిపోయింది టీడీపీది. ఇక మూడవది బీజేపీది పలాయనవాదం. చేయాల్సింది చేయరు, కానీ పైకి మాత్రం ఏదో చేసినట్టు పోజు. కాబట్టి ఇప్పటికైనా కేంద్రంలో ఉండేది కూటమి ప్రభుత్వమే, రాష్ట్రంలో ఉండేది కూటమి ప్రభుత్వమే. మీరే చెప్తూ ఉంటారు డబుల్ ఇంజన్తో అద్భుతాలు సృష్టిస్తామని. మీరు అద్భుతాలేమీ సృష్టించద్దు, కనీసం విభజన చట్టంలో ఉన్నట్టు వాటిని అమలు చేయండి. విభజన చట్టంలో ఏముంది? రాజధానికి సంబంధించి కేంద్ర ప్రభుత్వం నిధులు ఇవ్వాలని ఉంది. సెక్షన్ 94 సబ్సెక్షన్ 3 ప్రకారంగా ద సెంట్రల్ గవర్నమెంట్ షల్ ప్రొవైడ్ స్పెషల్ ఫైనాన్షియల్ సపోర్ట్ ఫర్ ద క్రియేషన్ ఆఫ్ ఎసెన్షియల్ ఫెసిలిటీస్ ఇన్ ద న్యూ క్యాపిటల్ ఆఫ్ ద సక్సెసర్ స్టేట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్, ఇంక్లూడింగ్ ద రాజ్ భవన్, హైకోర్ట్, గవర్నమెంట్ సెక్రటేరియట్, లెజిస్లేటివ్ అసెంబ్లీ, లెజిస్లేటివ్ కౌన్సిల్ అండ్ సచ్ అదర్ ఎసెన్షియల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్. ఆ ప్రకారంగా నిధులు ఇవ్వండి. రెండవది, రాష్ట్ర ప్రభుత్వము అమరావతి పేరు చెప్పి దొరికిన కాడల్లా అందిన కాడల్లా అప్పు చేస్తూ ఉంది. అమరావతి పేరుతో రాష్ట్ర ప్రభుత్వము, చంద్రబాబు ప్రభుత్వం రాష్ట్రాన్ని అప్పులు కుప్ప చేస్తూ ఉంది. అప్పులు చేయొద్దు. మూడవది, అక్కడ రైతుల పరిస్థితి ఏమిటి? 10 ఏళ్ళైంది, భూములు ఇచ్చారు, ఇంతవరకు వాళ్ళ రెసిడెన్షియల్ ప్లాట్స్ కానీ కమర్షియల్ ప్లాట్స్ కానీ ఎక్కడనో వాళ్ళకి అర్థం కాదు. కాబట్టి ఆ ప్లాట్స్ చూపించండి, అవి లేఅవుట్స్ వేయండి, అక్కడ డెవలప్ చేయండి. వాళ్ళు అమ్ముకునేదానికో లేకుంటే అక్కడ వ్యాపారం చేసుకునేదానికో కమర్షియల్ ప్లాట్స్లో, రెసిడెన్షియల్ ప్లాట్స్లో కట్టుకునేదానికో అవకాశాలు కల్పించండి. ముందు వాళ్ళ సమస్య పరిష్కరించండి. త్వరలో ఒక ప్రజా రాజధాని, ఆల్రెడీ సెక్రటరియట్ ఉంది, మీరు అది చాలక మళ్ళీ పర్మనెంట్ అంటున్నారు. సరే, ఏదో మొత్తం దాన్ని త్వరలో పూర్తి చేయండి. ఎన్నాళ్ళు పడుతుంది? దశాబ్దాలు కావాలన్నా? తెలంగాణ సచివాలయం 2 నెలలు అయిపోయింది, పార్లమెంటు భవనం 3 నెలలు అయిపోయింది. ఇక్కడ తెలుగు సీరియల్ సాగినట్టు సాగుతూనే ఉంది. తర్వాత పోలవరానికి చట్ట ప్రకారంగా 150 అడుగుల ఎత్తులో బహుళార్థ సాధక ప్రాజెక్టు నిర్మించి జాతికి అంకితం చేయండి చట్ట ప్రకారంగా. విభజన చట్టంలో 13 షెడ్యూల్లో కడప జిల్లాలో శైల ఆధ్వర్యంలో స్టీల్ ప్లాంట్ ఏర్పాటు చేయాలి.
దుగరాజపట్నంలో మేజర్ ఓడరేవు ఏర్పాటు చేయాలి, వాటిని చేయండి. విభజన చట్టంలో సెక్షన్ 46 సబ్సెక్షన్ 3 ప్రకారంగా రాయలసీమకు, ఉత్తరాంధ్రకు బుందేల్ఖండ్ తరహా స్పెషల్ డెవలప్మెంట్ ప్యాకేజ్ నిధులు కేంద్రం ఇవ్వాలి, అవి ఇవ్వండి. చివరిగా రాజధానిని అమరావతి ప్రాంతాన్ని ఫ్రీ జోన్గా చేయండి. గతంలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో హైదరాబాదు అక్కడ క్యాపిటల్, అసెంబ్లీ, హెడ్ ఆఫ్ ది డిపార్ట్మెంట్స్ అక్కడనే ఉంటాయి కాబట్టి వాటిని ఫ్రీ జోన్గా చేయడం జరిగింది. కానీ ఇక్కడ కూడా నవి ఆంధ్రప్రదేశ్లో రాజధాని అమరావతి ప్రాంతాన్ని ఫ్రీ జోన్గా ఏర్పాటు చేయండి. కాబట్టి చేయాల్సినట్టు చేయండి. ఈ యొక్క చట్టబద్ధత మీద ఇప్పటికే చేసుకున్న ప్రచారం చాలు. ఇంకా పావు కోడికి ముప్పావు మసాలన్నట్లు ఇంకా ప్రచారం తగ్గించుకొని చేయవలసిన పనుల మీద దృష్టి సారించాలని కేంద్రంలోని, రాష్ట్రంలోని కూటమి ప్రభుత్వాలకు కాంగ్రెస్ పార్టీ సూచిస్తూ ఉంది.